సార్ ఇవాళ మీరు చెప్పినట్టుగానే సూపర్ సిక్స్ ఇచ్చినటువంటి పథకాలు వీళ్ళు ఇచ్చినటువంటివి హిట్టా ఫట్టా అన్న విషయం నేను విత్ లెక్కలతో నేను చెప్పగలుగుతాను. మీరు ఇచ్చినట్టుగానే ఫస్ట్ పథకం మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నప్పుడు ఫస్ట్ సంవత్సరం ఇవ్వకుండా, మొదటి సంవత్సరం ఇవ్వకుండా రెండో సంవత్సరం 13,000 మాత్రమే వేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 18,000 అంటే అది ఇవ్వలేదు, ఇప్పటి వరకు ఇవ్వలేదు, అది మీకు కూడా తెలుసు. సో ఆ 13,000 వేసి అందులో కూడా మళ్ళీ 20 లక్షలు తీసేసి ఇవ్వకుండా వదిలేసి దాంట్లో కూడా 8,000, 7,000, 10,000 తల్లులకి పడినటువంటి పరిస్థితులు ఇవాళ ఉందా లేదని సచివాలయం దగ్గర ఉన్నటువంటి వెయిట్ చేస్తున్న తల్లుల్ని అడిగితే దానికి సమాధానం దొరుకుతుంది. రెండవది నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఫస్ట్ పథకం మీరు ఇవ్వలేదు, రెండో పథకం వచ్చేసి 18,000 ఇవ్వలేదు, మూడో పథకం వచ్చేసి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు హిట్ అయినట్ట ఫట్ అయినట్ట సార్? ఇవాళ 4 రైతు భరోసా అంటే రైతులకు ఇస్తానన్నటువంటి 20,000 ఇవాళ ఎంత వేశారండి? మొన్నటిదాకా 17,000 వేస్తామని చెప్పి 14,000 వేస్తామని చెప్పి ఇవాళ 5,000 పడినటువంటి పరిస్థితి. దానికే ఇచ్చేసాము. 7 లక్షల మంది రైతులకి అన్యాయం చేసి అంటే మేడం ఒక నిమిషం, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొదటి విడతగా ప్రతి రైతు ఖాతాలో 7,000 రూపాయలు రిలీజ్ అయ్యాయి. అవును సార్, అదే చెప్తున్నా నేను. మీరు ఇవ్వాల్సింది మొదటి సంవత్సరం అసలు జీరో. ఏ పథకం మొదటి సంవత్సరం రాలేదు. మరి ఒక ఇన్ఫర్మేషన్ సెకండ్ ఇయర్ లో అయినా కూడా మీరు ఇచ్చింది ఇదే. మీరు వేయాల్సింది ఎంత, మీరు ఇవ్వాల్సింది ఎంత, మీరు ఎంత ప్రామిస్ చేసి వచ్చారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఇవాళ బస్ అని 16, ఇవాళ ఫ్రీ బస్ అని చెప్పేసి 16 సర్వీసులు ఉంటే ఆ 16 బస్సుల సర్వీస్ కి కల్పించి మీరు 5 సర్వీసులు ఇచ్చారు. ఆ 5 సర్వీస్ లో కూడా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఇవి మాత్రమే తిరుగుతున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసు ఈ 5 మేడం. ఎక్స్ప్రెస్ లో సార్ 10 ఉంటాయి సార్ సర్వీసులు. ఎక్స్ప్రెస్ లో నాన్ స్టాప్ ఎక్కనివ్వరు. నాన్ స్టాప్ ఎక్కనిస్తారా? నాన్ స్టాప్ లేదని వీళ్ళే చెప్పారు కదా. ఇవాళ మీరు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పారు? ఎక్కడికైనా మహిళ తిరుపతి వెళ్ళొచ్చు, శ్రీకాళహస్తి వెళ్ళొచ్చు, సింహాచలం వెళ్ళొచ్చు, విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళొచ్చు. సామాన్య మహిళలు ఏం కోరుకుంటారు సార్? సంవత్సరానికి ఒకసారి అయితే తిరుపతికి వెళ్ళాలి, లేదంటే కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలి. అటుపక్క వాళ్ళు అయితే ఇటు సింహాచలానికి రావాలని ఆలోచిస్తారు. అలా రోజుకొక బస్సు పెడితే రోజుకొక బస్సులో ఎంతమంది మహిళలు తిరగాలి? ఎంతమంది మహిళలు తిరగదు? మీరే చెప్పారు కదా 175 నియోజకవర్గాలలో 127 బస్సులు అంటే నియోజకవర్గానికి ఒక బస్సు ఇచ్చారు. ఏం తిరగమని మహిళలు ఏం తిరగాలి సార్? ఇప్పుడు ఇవాళ చాలా మంది చార్జెస్ కొంతమంది కలెక్ట్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి, గమనించి చూడండి. ఆర్టీసీ డిపోటీస్ దగ్గర మీరు చెక్ చేస్తే తెలుస్తుంది. ముందు మాకు చెప్పాలి కదా డబ్బులు ఇవ్వలేమని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాదు ఈ రోజు మామూలు ఆర్డినరీ బస్సులు ఎక్కితే టికెట్ అడుగుతున్నారా మేడం? అడిగినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి, చెక్ చేయండి. మీరు నేను చూశాను, మీరు కూడా చెక్ చేయండి. ఇలాగా తిరుపతి నుంచి మళ్ళీ తిరుమలకి కూడా లేదు బస్సు. ఇక్కడ వచ్చినటువంటి పాడేరు ఏరియాలో మళ్ళీ ఎక్కేది లే మహిళలు. అంటే మరి ఎవరికి ఇచ్చినట్టు సార్? ఏ మహిళకి ఇచ్చినట్టు? అంటే మేడం నిన్ననే కదా పథకం ప్రారంభించారు. బహుశా 2-3 రోజుల్లో సెటరేట్ అవుతుందో మేడం? ఒక వారం రోజుల్లో అన్ని ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. నేనేమంటున్నానంటే సెటరేట్ చేయమనే అంటాను. నేనేమి ఫ్రీ బస్సు పథకానికి నేనేం విరుద్ధం కాదు. ఇప్పుడు వరకు జరిగినటువంటి లోటుపాట్లు మీకు చెప్తున్నాను. రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడేమి మీరు ఇప్పుడు అరాకొరగా చేస్తున్నారు, కాదని నేను అనట్లేదు. ఆ అరాకొర కాదు మీరు చేయాల్సింది. మీరు ఇచ్చినటువంటి ప్రామిస్లు మీరు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు అనుకోండి సార్, మాకు టైం కావాలి ఆలోచించడానికి, లేకపోతే ఆర్గనైజ్ చేయడానికి, టైం అడగడానికి. మీరు 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. సంవత్సరం ఎంత 15 నెలలు అవుతుంది. ఇంకా మీకు ఆలోచించుకోవడానికి టైం ఏంటండి? దేనికి మీకు టైం ఆలోచించుకో? అంటే బహుశా ఈ పథకం మొదటిసారి ప్రవేశపెట్టారు కదా మన రాష్ట్రంలో, సో కాబట్టి మరి కొన్ని కాదండి, పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా. మనం చేసుకోమా? హోంవర్క్ చేయమా? ఏమవుతుంది ఏంటి పరిస్థితి అని ఆలోచించమా? ఒకవేళ ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించమా?
వాళ్ళకి ఇంకొక చోట రెమెడీగా ఏదో ఒకటి చేయాలని ముందు మనం పథకం బయటికి రిలీజ్ చేసేటప్పుడే ఇప్పుడు బస్సులని వెళ్తే డెఫినెట్ గా ఆటో వాళ్ళకి గండి కొట్టినట్టు అవుతుంది. వాళ్ళకు కూడా ఏదో ఒక ఆపర్చునిటీ చేయాలని ముందు మనం ఆలోచించుకుంటామా ఆలోచించుకోమా సార్? అవును, అంతేలేండి. పక్క రాష్ట్రంలో ఉంది సార్, ఆల్రెడీ ఉంది కదా, పక్క రాష్ట్రంలో జరుగుతుంది కదా. మీరు ఎక్కడికైనా తిరగొచ్చు అని చెప్పేసి వాళ్ళ నియోజకవర్గంలో 50 నుంచి 60 కిలోమీటర్లు తిరగమంటే ఎక్కడికి వెళ్తారు సార్ మహిళలు? దేనికి వెళ్తారు? ఏ విధంగా వెళ్తారు? సంవత్సర పాటున ఒకే ఒక కోరిక కోరుకుంటారు మహిళలు. ఇవాళ ఫ్రీ బస్ ఎక్కినంత